హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ టేస్టీ ఛానల్. ఈరోజు వీడియోలో స్పైసీగా ట్యాంగీగా ఉండే ఎగ్ పుల్స్ మీ అందరి కోసం. నాది ఒక స్మాల్ రిక్వెస్ట్, అందరికీ మా ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్ పులుసు కోసం 5 ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు, 2 ఎండుమిర్చీలు వేసి చిటపడలాడినాక దీంట్లో 2 రెబ్బల కరివేపాకు వేయండి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇలా వేగడం ద్వారా ఎగ్ పుల్స్కి మంచి రంగు వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 పచ్చిమిర్చీలు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టి 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతి పొడి వేసి మసాలా మాడకుండా కొద్దిగా వాటర్ పోసి బాగా కలిసేంత వరకు ఇలా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ తేలేంత వరకు కుక్ చేయండి. ఎగ్ పులుసులో జీలకర్ర మెంతి పొడి వేయడం ద్వారా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి హై ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు కుక్ చేయండి. ఇలా చేయడం ద్వారా టమాటా ముక్కలు తొందరగా సాఫ్ట్ అవుతుంది. టమాటో సాఫ్ట్ అయింది. ఇప్పుడు మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు కుక్ చేయండి. ఇలా ఆయిల్ పైకి వచ్చాక మనం తీసుకున్న చింతపండు రసం పోసి బాగా కలిపి ఆయిల్ తేలేంత వరకు కుక్ చేయండి. ఇలా ఆయిల్ కర్రీలో పైకి తేలితే ఎగ్ పుల్స్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ బాగా పైకి తేలింది. ఇప్పుడు నేను దీంట్లో 1 కప్ హాట్ వాటర్ తీసుకుంటున్నాను. మీకు పులుసు ఎక్కువగా కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ పోసుకోండి. వాటర్ పోసి ఒక పొంగు పొంగిన తర్వాత మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు కుక్ చేయండి. మూత తీసి చూస్తే ఆయిల్ బాగా పైకి తేలి చిక్కబడింది. ఇప్పుడు దీంట్లో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి మరో 2 నిమిషాల పాటు కుక్ చేయండి. అంతే, స్పైసీ మరియు పుల్లగా రుచిగా ఉండే ఎగ్ పుల్స్ రెడీ అయింది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.